శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మహాలయ పక్షాల ప్రాధాన్యత ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. భాద్రపద బహుళ పాడ్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న 15 దినములు మహాలయ పక్షాలు అంటారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షాలని, అపరపక్షములని కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాల ముఖ్యోద్దేశం. పితృదేవులకి ఆకలి ఉంటుందా అనే సందేహం మనకు కలుగుతుంది. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనే సూత్రం మీదే నడుస్తోంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నం వల్ల ప్రాణికోటి జన్మిస్తుంది, వర్షం వల్ల అన్నం లభిస్తుంది, యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వల్లే సాధ్యమవుతుందంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి, వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి ఆవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకింత తతంగం అని అనిపించవచ్చు. మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్లకణంగా రూపొంది స్త్రీ కోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకి వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృరుణం తీరుతుంది. రుణం తీరడమే మోక్షం అంటే. రేపు మనకైనా ఇంతే. తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయాల్లో పెట్టాలా అని అనుమానం వస్తుంది. మరణించిన తండ్రి తిథి నాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రుడు లేని వారి సంగతి ఏమిటి? వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబాల్లో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదర సోదరులు మరణించి ఉండొచ్చు, లేదా పెళ్ళైనా సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు, లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండొచ్చు, లేదా యుద్ధాల్లో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండొచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకి పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు 3 తరాల వారికి మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువుకు కూడా, ఎందుకంటే గురువు తండ్రితో సమానం, స్నేహితులకి కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకుంది. దీన్నే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వల్ల పోతుంది. మహాలయ పక్షాలు 15 రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా, మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయజ్ఞం చేసిన వారసుడికి సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు. పితృయజ్ఞం చేయని వారసుని వంశం నిర్వంశం కావాలని చెప్పించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే సంతానం కలగకపోవడమే కదా. సంతానం లేని వారి గతి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. అందుకే తప్పకుండా మహాలయ పక్షాలు పెట్టాలి. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి? సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం మంచిది. ఏ కారణం వల్లైనా అలా పెట్టడం వీలు కాకపోతే మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తి. దీన్నే సర్వపితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. కిందటి సంవత్సరం చనిపోయిన వారికి చేతభరణి లేక భరణి పంచమి తిథుల్లో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5వ రోజున మహాలయం పెట్టాలి. భార్య మరణించిన వాడు ఆ విధవ నవమి నాడనగా 9వ
రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజు సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకుని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, రవికల గుడ్డ పెట్టి సత్కరించి పంపాలి. చిన్నపిల్లలు చనిపోతే వారికి 12వ రోజు మహాలయం పెట్టాలి. చిన్నపిల్లలంటే ఉపనయన వయసు దాటని వారు. ఒకవేళ 10 సంవత్సరముల వయసులోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథి నాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాల్లో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి ఘట చతుర్థి లేక గాయల చతుర్థి నాడు అంటే అమావాస్య ముందు రోజు పెట్టాలి. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానం చేసి పవిత్రాన్ని ధరించి శ్రద్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా 5గురు బ్రాహ్మణ భోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. 5గురు భోక్తలు ఎందుకంటే పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది విశ్వేదేవస్థానం, విశ్వ ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది పితృస్థానం, తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది మాతామహ స్థానం, తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది సర్వకారుణ్య స్థానం, తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కిన వారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండ ప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే శ్రద్ధయా క్రియతే ధ్యేయం శ్రాద్ధం అన్నారు పెద్దలు. 5గురు భోక్తలతో ఈ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్తోమత లేని పక్షంలో కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి. కానీ మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక విషయం, మనిషి అన్నాక బలహీనతలు సహజం కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు కనుక మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధి విధాన పితృకర్మలు నిర్వహించడం వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి ఈ మహాలయ విధులు భక్తి శ్రద్ధలతో నిర్వహించి పితృదేవతల ఆశీస్సులు అందుకుంటారని ఆకాంక్షిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.